ట్రిగ్నోమెట్రీ. ఇందులో నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట ఈ సెట్కి. సో మొత్తం చాప్టర్ మొత్తం చెప్పకుండా స్టాండర్డ్ ఫార్ములాస్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ స్టాండర్డ్ క్వశ్చన్స్ అన్నీ 1 వస్తుంది, లేకపోతే ఈక్వల్ టు 90 degrees కాబట్టి ఇట్లా ఎప్పుడైనా ఉన్నప్పుడు డైరెక్ట్ దాని వాల్యూ 1. సో ఇది కూడా అంతే, tan cot సేమ్ కాబట్టి ఆన్సర్ 1. ఇది కూడా అంతే. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ ఈజ్ ట్రిగ్నోమెట్రీ. ఇందులో నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట ఈ సెట్కి. సో మొత్తం చాప్టర్ మొత్తం చెప్పకుండా డివైడ్ చేసినాం. ఫస్ట్ కాంపౌండ్ యాంగిల్స్ నుంచి చూసుకుంటే tan A, ఫస్ట్ క్వశ్చన్, tan A ఈక్వల్ టు n/n+1, tan B ఈక్వల్ టు 1/2n+1, దెన్ tan A + B ఈక్వల్ టు డాష్ అన్నాడు. ఇక్కడ మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి చూసుకుంటే ఫార్ములాస్ కూడా ఉంటాయి. sin A + B, cos A + B, tan A + B, అట్లా ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేస్తే బాగా లేట్ అవుతుంది. సో మనకు ఈచ్ క్వశ్చన్కి 1 minute టైం ఉంటుంది. సో మనం 1 minuteకి ముందే ఆన్సర్ ఏంటిదో మనం కనిపెట్టాలి కాబట్టి సో కొంచెం ఈజీ టెక్నిక్స్ కూడా యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి చూసుకుంటే డైరెక్ట్ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసి చేయకుండా ఫస్ట్ టెక్నిక్ చూద్దాం. tan A ఈక్వల్ టు n/n+1, దీన్ని మనము m/nగా అజ్యూమ్ చేసుకొని n-m/n+m చేస్తే tan B వాల్యూ రావాలి, మనకి tan B వాల్యూ రావాలి. సో ఇక్కడ tan B వాల్యూ వస్తే దాని ఆన్సర్ డైరెక్ట్ 1గా అజ్యూమ్ చేసుకోవచ్చు. ఇవన్నీ స్టాండర్డ్ క్వశ్చన్స్ అన్నమాట. స్టాండర్డ్ క్వశ్చన్స్కి డైరెక్ట్ ఇట్లా హింట్ యూజ్ చేసి ఆన్సర్ 1 లేకపోతే 2 నేను చెప్తాను, దాన్ని యూజ్ చేసి మీరు డైరెక్ట్ ఆన్సర్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ప్రాసెస్కి వెళ్తే tan A ఈక్వల్ టు n/n+1, దీన్ని ఏం చేసిన m/nగా అజ్యూమ్ చేసుకున్నా. n/nగా అజ్యూమ్ చేసుకొని ఫార్ములా యూజ్ చేయాలి. ఏంటిది, n-m/n+m చేస్తే tan B వాల్యూ వచ్చేటట్టు చూడాలి. సో ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి. n-m అంటే n వాల్యూ n+1, m వాల్యూ -n బై n వాల్యూ n+1, m వాల్యూ +n. దీన్ని సింప్లిఫై చేస్తే +n -n క్యాన్సల్, n+n/n. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ న్యూమరేటర్లో 1 ఉంటుంది, డినామినేటర్కి వచ్చేసరికి n+n/2n+1. సో చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తము tan B ఈక్వల్ టు 1/2n+1 వచ్చింది. అంటే tan B వాల్యూ మనకి n-m/n+m చేస్తే tan B వాల్యూ వచ్చింది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ tan of A + B ఈక్వల్ టు దీని ఆన్సర్ 1. సో దీని ఆన్సర్ 1. నెక్స్ట్, ఇది ఎప్పుడు n-m/n+m ఎప్పుడు యూజ్ చేయాలి, tan A + B ఫార్ములా ఇచ్చినప్పుడే. మళ్ళీ ఏంటిది, ఇట్లా న్యూమరేటర్ డినామినేటర్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి డైరెక్ట్ 1 అని పెట్టచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. tan A ఈక్వల్ టు n+1/n, tan B ఈక్వల్ టు 1/2n+1, దెన్ tan A - B ఈక్వల్ టు డాష్ అన్నాడు. ఇక్కడ tan A ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే tan A + B, సెకండ్ క్వశ్చన్ tan A - B. సో మరి ఇప్పుడు దీనికి ఎలా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్, సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లాగానే tan A ఈక్వల్ టు n+1/nని m/nగా అజ్యూమ్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీని నుంచి ఈ tan B వాల్యూ వస్తుందా లేదా చూడాలి. అట్లా చూడడం కోసం ఏం చేయాలి, m-n/m+n, ఇది రివర్స్ అన్నమాట. ఇందాకనేమో n-m చేసినాం, ఇప్పుడు m-n చేయాలి. ఎందుకంటే m-n అయినా n-m చేసేటప్పుడైనా మనకి ఎటు చేసైనా tan B వాల్యూ వచ్చేటట్టు చూసుకోవాలి కాబట్టి సో m-n/m+n చేస్తే tan B వాల్యూ వస్తుంది. చూద్దాం, m వాల్యూ ఏంటిది, n+1 మైనస్ n వాల్యూ n బై m+n కాబట్టి n+1+n, దీని నుంచి -n+n క్యాన్సల్, న్యూమరేటర్లో 1 ఉంటుంది, డినామినేటర్కి వచ్చేసరికి 2n+1. సో tan B ఈక్వల్ టు ఇది tan B వాల్యూ.
సో tan A నుంచి tan B వాల్యూని ఫైండ్ అవుట్ చేసినాం. ఎట్లా ఫైండ్ అవుట్ చేసినాం? ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని m-n/m+1 చేస్తే tan B = 1/2n+1 వచ్చింది కాబట్టి సో దేర్ ఫోర్ tan A-B = దీని ఆన్సర్ 1. మనకి ఫర్ సపోజ్ tan A-B ఫార్ములాను యూజ్ చేసేస్తే tan A-B ఫార్ములా tan A - tan B by 1 + tan A tan B. ఇది ఫార్ములా అండి. ఇక్కడ నుంచి మనము tan A tan B వాల్యూలు వాళ్ళు క్వశ్చన్లోనే ఇస్తారు. సో ఆ క్వశ్చన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే బాగా లెంతీగా వస్తుంది. మళ్ళీ న్యూమరేటర్ని ఇంటూ మల్టిప్లై చేయాలి, డినామినేటర్ అదంతా కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఈ ఇంటూ యూజ్ చేసి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మళ్ళీ మనం ఈ ఫార్ములాను యూజ్ చేసినా కూడా డైరెక్ట్ ఇదంతా సింప్లిఫై చేసుకుంటా 1 వస్తుంది దీని ఆన్సర్. సో ఆన్సర్ 1. ఎందుకు ఇట్లా సింప్లిఫై చేయకుండా డైరెక్ట్ ఫార్ములాలో కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా అని అంటారు. ఇదేంటిది కాంపిటేటివ్ ఎగ్జామ్, మనకు ఓన్లీ 1 మినిట్ కంటే ఎక్కువ టైం ఉండదు ఈచ్ క్వశ్చన్కి. సో దాన్ని గుర్తుపెట్టుకొని ఇట్లాంటి హింట్స్ ఏమైనా ఉంటే వాటిని యూజ్ చేసి వేయాలి. సో స్టాండర్డ్ క్వశ్చన్స్ ఎప్పుడైనా ఫస్ట్ మనకు ఇచ్చిన స్టాండర్డ్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఫస్ట్ చూసుకొని ఆ స్టాండర్డ్ క్వశ్చన్స్ పెట్టిన తర్వాత రిమైనింగ్ ప్రాబ్లం చేసేటి మనము యూజ్ చేసి పెన్ యూజ్ చేసుకొని చేయొచ్చు. ఇవి డైరెక్ట్ మనము వితౌట్ పెన్ యూజ్ చేయకుండా కూడా m/n అజ్యూమ్ చేసుకొని చేస్తే వీటి ఆన్సర్స్ 1. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ సేమ్ యాజ్ ఈజ్, కాకపోతే ఇక్కడ వాల్యూస్ ఇచ్చిర్రు, అక్కడ m/n అని ఇట్లా నెంబర్స్ ఇవ్వకుండా చేసినాం ఇందాక, ఇప్పుడు వాల్యూస్ ఇచ్చిర్రు. చూద్దాం సొల్యూషన్. tan A = 2/3, tan B = 1/5. సో ఇప్పుడు నేను ఇక్కడ tan A + B అన్నా. tan A + B అన్నప్పుడు మనం ఎప్పుడైనా ఏం ఫార్ములా యూజ్ చేయాలి? n-m/n + m యూజ్ చేస్తే tan B వాల్యూ రావాలి. సో చూద్దాం. tan A = 2/3 ఇచ్చిర్రు మనకి. దీన్ని m/nగా అజ్యూమ్ చేసుకుంటే n - m అంటే n వాల్యూ ఎంత? 3 మైనస్ m వాల్యూ 2/n + m. n + m అంటే 3 + 2 దట్ ఈక్వల్ టు 3 - 2 = 1, 3 + 2 = 5. సో వచ్చింది ఇది tan B వాల్యూ. చూడండి tan A = 2/3 ఇచ్చిర్రు, tan B = 1/5. దీన్ని ఫార్ములాని యూజ్ చేసుకుంటే ఏంటిది? n - m/n + m ఫార్ములా యూజ్ చేస్తే tan B వాల్యూ వస్తుంది కాబట్టి సో tan A + B = 1 ఆన్సర్. కానీ మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ అడిగిండు. థర్డ్ క్వశ్చన్లో 2 అడిగిండు క్వశ్చన్స్. ఏంటిది? ఒకటేమో tan A + B వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, నెక్స్ట్ A + B వాల్యూ, ఓన్లీ A + B వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది tan A + B = 1. దీని నుంచి ఓన్లీ A + B వాల్యూ రావాలి కాబట్టి A + B = ఈ tan ఇటు పంపిస్తే ఏమవుతుంది? tan ఇన్వర్స్ అవుతుంది. tan ఇన్వర్స్ 1. మనకి tan ఇన్వర్స్ 1 ఎప్పుడు వస్తుంది? దీన్ని ఏమని రాయొచ్చు? A + B = tan ఇన్వర్స్ ఆఫ్ tan 1 ఏమని రాయొచ్చు? tan π/4గా రాయొచ్చు. అప్పుడు యూనివర్స్కి ట్యాన్కి క్యాన్సల్ అయితే దేర్ ఫోర్ A + B = π/4 ఆన్సర్. π/4 ఓన్లీ tan A + B అంటే వాల్యూ 1. ఎప్పుడైనా A + B వాల్యూ అడిగినప్పుడు దీని ఆన్సర్ π/4 అవుతుంది. సో అన్నిటికంతే. ఇందాక ట్యాన్కి A - B కూడా అంతే. A - B అంటే 1 వస్తుంది. ఇక్కడ A + B ఓన్లీ A - B అడిగినప్పుడు π/4 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం సేమ్ యాజ్ ఈజ్ tan A = 1/5. నెక్స్ట్ tan B = 4/6.
సో ఈ tan ఏని యూజ్ చేసుకొని tan b వాల్యూని రాబట్టాలి. ఏంటిది tan a ప్లస్ b వాల్యూ ఎంత అని అడిగిండు కాబట్టి a ప్లస్ bకి మనం ఏం చేయాలని చెప్పిన n మైనస్ m బై n ప్లస్ m చేస్తే tan b వాల్యూ రావాలి. సో దీన్ని m బై nగా అజ్యూమ్ చేసుకుంటే n అంటే ఏంటిది 5 మైనస్ m వాల్యూ ఏంటిది 1. నెక్స్ట్ n ప్లస్ n అంటే ఏంటిది 5 ప్లస్ 1. 5 మైనస్ 1 4, 5 ప్లస్ 1 6 వచ్చింది. tan b వాల్యూ వచ్చింది కాబట్టి సో దీని ఆన్సర్ tan a ప్లస్ b ఈక్వల్ టు 1. ఇప్పుడు 1 వచ్చింది. దీని నుంచి ఇక్కడ ఓన్లీ tan a ప్లస్ b అడిగిండు. ఒకవేళ ఓన్లీ a ప్లస్ b వాల్యూ అడిగితే a ప్లస్ b ఈక్వల్ టు ఈ tan ఇటు సైడ్ పంపించుకుంటే tan ఇన్వర్స్ 1 మనకి a ప్లస్ b ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan 1 ఎప్పుడు వస్తుంది అంటే tan పై బై 4 వాల్యూ. tan 1ని tan పై బై 4 ఈక్వల్ టు 1 వస్తుంది. సో tanకి ఇన్వర్స్కి క్యాన్సల్ a ప్లస్ b ఈక్వల్ టు పై బై 4. సేమ్ క్వశ్చన్స్. ఏంటిది ఫార్ములాని చూసుకోవాలి మనం ఎప్పుడైనా. tan a ప్లస్ b ఇచ్చినప్పుడు n మైనస్ m బై n ప్లస్ m చేస్తే tan b వాల్యూ రాయాలి. నెక్స్ట్ tan a మైనస్ b ఇచ్చినప్పుడు m మైనస్ n బై m ప్లస్ n చేస్తే tan b రావాలి. tan b వచ్చినప్పుడు వాటి ఆన్సర్స్ డైరెక్ట్ 1. ఇవి స్టాండర్డ్ క్వశ్చన్స్ అన్నమాట. ఇందాక tan చేసినాం, ఇప్పుడు cot చూద్దాం. సేమ్ ఇది కూడా అంతే. సొల్యూషన్ cot a ఈక్వల్ టు m బై n, cot b ఈక్వల్ టు m ప్లస్ n బై m మైనస్ n. దీని నుంచి cot a ప్లస్ b వాల్యూ ఎంతనో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి cot a ప్లస్ b ఫార్ములాని యూజ్ చేసి వేయచ్చు, కానీ లెంతీ ఉంటుంది కాబట్టి సో నేను ఈ ప్రాసెస్కి పోను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పట్లాగానే tan a ఈక్వల్ టు tan b వాల్యూ ఇచ్చినప్పుడు ఎట్లా చేసినామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అంతే. సో cot aని m బై nని m బై n అనుకుంటే మనకి cot b వాల్యూ m ప్లస్ n బై m మైనస్ n వస్తుంది. కాబట్టి డైరెక్ట్ దీని ఆన్సర్ cot ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు 1. సో దీని ఆన్సర్ 1. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రాబ్లం చూస్తే ఇప్పుడు 2 మెథడ్స్ అయిపోయినాయి. ఒకటేమో tan cot ఇచ్చినప్పుడు దాని వాల్యూస్ ఇట్లా 1, వాటి ఆన్సర్ ఇక్కడ ఎంతైనా రానియండి. m ప్లస్ n బై m మైనస్ n ఇట్లా ఫార్ములాస్ యూజ్ చేస్తే cot b అయినా tan b వాల్యూ అని వచ్చినప్పుడు దాని ఆన్సర్ డైరెక్ట్ 1. ఇక్కడ 6th క్వశ్చన్ చూస్తే ఇఫ్ a ప్లస్ b ఈక్వల్ టు పై బై 2 దెన్ tan a మైనస్ tan b ఈక్వల్ టు డాష్ అన్నాడు. ఏంటిది ఇప్పుడు మనం ఇందాకనంటే m మైనస్ n m ప్లస్ n అట్లా చేస్తే tan b వచ్చింది కాబట్టి డైరెక్ట్ 1 అని సబ్స్టిట్యూట్ చేసినాం. ఇది అట్లా రాదు కదా. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే a ప్లస్ b ఈక్వల్ టు పై బై 2. దీని నుంచి a ఈక్వల్ టు పై బై 2 మైనస్ bగా రాసుకోవచ్చు. బోత్ సైడ్స్ tan అప్లై చేయాలి. అప్లై tan on both sides. అప్పుడు ఇక్కడ tan a ఈక్వల్ టు tan ఆఫ్ పై బై 2 మైనస్ b. ఇక్కడ మనం ఏమని రాసుకోవచ్చు, tan 90 మైనస్ టీటాని cot టీటాగా రాసుకుంటాం. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి దీన్ని ఏం రాస్తున్నా అంటే tan a ఈక్వల్ టు cot టీటా అంటే cot b. సో ఇప్పుడు దీని నుంచి tan a ఈక్వల్ టు 1 బై tan bగా రాసుకోవచ్చు. దీన్ని ఇటు సైడ్ పంపిస్తే tan a ఇంటూ tan b ఈక్వల్ టు 1.
tan b ఈక్వల్ టు 1. కాకపోతే మనకు ఇక్కడ tan a ఇంటూ tan b ఈక్వల్ టు 1 వచ్చింది. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్లో అడిగింది tan a మైనస్ tan b ఈక్వల్ టు ఎంత అడిగింది కాబట్టి సో ఫార్ములా యూజ్ చేయాలి. tan ఆఫ్ a మైనస్ b ఫార్ములా యూజ్ చేస్తే tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. సో ఇక్కడ నుంచి చూస్తే ఇప్పుడు tan a మైనస్ b అడిగింది కాబట్టి ఫార్ములాని రాసిన. ఇక్కడ tan a ఇంటూ tan b ఈక్వల్ టు మనకు 1 వచ్చింది. సో ఆ 1ని ఇక్కడ రిప్లేస్ చేస్తున్నా. tan a మైనస్ bని అలాగనే ఉంచిన, న్యూమరేటర్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ tan a మైనస్ tan b రాసిన. ఇక్కడ మాత్రం tan a ఇంటూ tan b మనకి ఇక్కడ వచ్చింది ఏంటిది 1 కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేసిన. 1 ప్లస్ 1 2 అవుతుంది. ఈ 2ని ఇటు సైడ్ పంపిస్తే 2 tan a మైనస్ b ఈక్వల్ టు tan a మైనస్ tan b. సో డైరెక్ట్ ఆన్సర్ ఈజ్ tan a మైనస్ tan b ఈక్వల్ టు 2 tan a మైనస్ b. సో ఆన్సర్ 2 tan a మైనస్ b. సో వన్స్ అగైన్ రిపీట్ చేస్తా చూడండి. ఇఫ్ a ప్లస్ b ఈక్వల్ టు π/2 దెన్ tan a మైనస్ tan b ఈక్వల్ టు ఎంత అడిగిండు. మనకి a ప్లస్ b ఈక్వల్ ఇక్కడ tan a మైనస్ b వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి a ప్లస్ b ఈక్వల్ టు π/2 ఇచ్చిండు. ఏని ఇక్కడనే ఉంచుకొని bని ఇటు సైడ్ పంపించిన π/2 మైనస్ b. అప్లై బోత్ సైడ్స్ ఆన్ tan అప్లై చేసిన బోత్ సైడ్స్. tan a ఈక్వల్ టు tan ఆఫ్ π/2 మైనస్ b. tan π/2 మైనస్ b ఏంటిది tan 90 మైనస్ θ ఈక్వల్ టు cot θ. సో tan a ఈక్వల్ టు cot θ అంటే ఏంటిది θ ప్లేస్లో b ఉంది కాబట్టి cot b అని రాసిన. సో దీన్ని tan a ఈక్వల్ టు cot bని 1/tan bగా రాసిన. ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ పంపించుకున్నా అంటే ఏమవుతుంది, ఇటు సైడ్ వస్తే tan a ఇంటూ tan b ఈక్వల్ టు 1. సో ఇప్పుడు 1 కానీ మనకు కావాల్సింది tan a ఇంటూ tan b వచ్చింది. మనకు కావాల్సింది tan a మైనస్ b కాబట్టి ఫార్ములా యూజ్ చేసిన. tan ఆఫ్ a మైనస్ b ఈక్వల్ టు tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. ఇక్కడ tan a మళ్ళీ దాన్ని ఈక్వల్గా రాసిన. tan a మైనస్ b ఈక్వల్ టు tan a మైనస్ tan b. ఇక్కడ tan a ఇంటూ tan b వాల్యూ 1 వచ్చింది కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేసిన. 1 ప్లస్ 1 2. ఈ 2ని ఇటు సైడ్ పంపించిన. 2 tan a మైనస్ b ఈక్వల్ టు tan a ప్లస్ tan a మైనస్ tan b. సో ఆన్సర్ ఈజ్ 2 tan a మైనస్ b. 7th క్వశ్చన్. సెవెంత్ క్వశ్చన్ ఏంటి, ఇఫ్ tan θ ఈక్వల్ టు √3 tan phi ఈక్వల్ టు 2 మైనస్ √3 దెన్ tan θ మైనస్ 5 ఇక్కడ ఫార్ములాని యూజ్ చేస్తామా అని అంటే యూజ్ చేయొచ్చు, బట్ ఇక్కడ మనకు వాల్యూస్ డైరెక్ట్గా తెలుసు. సో tan θ ఈక్వల్ టు √3. tan θ ఈక్వల్ టు √3 ఎప్పుడు వస్తుంది, θ వాల్యూ 60 degrees అయినప్పుడు √3 వాల్యూ వస్తుంది. సో ఇక్కడ θ వాల్యూ √3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ tan 5 ఈక్వల్ టు 2 మైనస్ √3. 2 మైనస్ √3 కూడా డైరెక్ట్ వాల్యూ ఉంది అంటే tan 15 degrees ఈక్వల్ టు 2 మైనస్ √5. 5 ప్లేస్లో 15 degrees యూజ్ చేసినప్పుడు 2 మైనస్ √3 వాల్యూ వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ ఈ θ వాల్యూ 5 వాల్యూను సబ్స్టిట్యూట్ చేయాలి అంటే tan θ వాల్యూ 60, 5 వాల్యూ 15 degrees. సో దీని నుంచి tan π/4 వస్తుంది. tan 45 వస్తుంది. tan 45 వాల్యూ 1. చూడండి tan θ ఈక్వల్ టు √3. tan θ ఈక్వల్ టు √3 అంటే θ ప్లేస్లో 60 degrees పెట్టినప్పుడు మనకి tan 60 ఈక్వల్ టు √3 వస్తుంది. నెక్స్ట్ tan 5 ఈక్వల్ టు 2 మైనస్ √3 అంటే 5 ప్లేస్లో 15 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అంటే tan 15 ఈక్వల్ టు 2 మైనస్ √3. ఇక్కడ డైరెక్ట్ ఫార్ములాని యూజ్ చేయొద్దు ఎందుకంటే మనకి వాల్యూస్ డైరెక్ట్ ఉంటాయి. 60కి √3 వస్తుంది, 15కి 2 మైనస్ √3 వస్తుంది కాబట్టి డైరెక్ట్ 60 మైనస్ 15 చేస్తే ఎంత వస్తుంది 45
45 వస్తుంది. అంటే 45 అండ్ 45ని ఏమని రాసుకోవచ్చు, π/4గా రాసుకోవచ్చు. కాబట్టి tan π/4 ఈక్వల్ టు 1. సో దీని ఆన్సర్ 1. నెక్స్ట్ స్టాండర్డ్ ఫార్ములాస్. ఇప్పుడు నేను చెప్పినవి అన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్, అన్నీ 1 వస్తుంది. లేకపోతే ఫార్ములాస్ యూజ్ చేసుకోవచ్చు, అది టీటాస్ సబ్స్టిట్యూట్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ చూస్తే tan of π/4 ప్లస్ టీటా ఇంటూ tan of π/4 మైనస్ టీటా ఈక్వల్ టు 1. మనకి ఎక్కడైనా క్వశ్చన్లో tan of π/4 ప్లస్ టీటా ఇంటూ tan of π/4 మైనస్ టీటా కనిపించినప్పుడు దాని ఆన్సర్ డైరెక్ట్గా 1 పెట్టేయాలి. నెక్స్ట్ యాజ్ ఇస్ టాన్కి ఆపోజిట్ కాట్ π-4 మైనస్ టీటా ఇంటూ కాట్ π/4 ప్లస్ టీటా ఈక్వల్ టు 1. ఈ కాస్ టాన్ ఇట్లా ఎప్పుడైనా కనిపించినప్పుడు డైరెక్ట్ వాటి ఆన్సర్స్ 1. సో 1 పెట్టేయండి. నెక్స్ట్ ఇట్లా న్యూమరేటర్ డినామినేటర్ ఇచ్చినప్పుడు డినామినేటర్లో టాన్ కాట్ ఉన్నప్పుడు డైరెక్ట్ 1. మళ్ళీ యాంగిల్స్ కూడా π/4 ప్లస్ టీటా π/4 మైనస్ టీటానే ఉండాలి. అట్లున్నప్పుడు మాత్రమే ఆన్సర్ 1 అని పెట్టండి. సో ఇవి స్టాండర్డ్ ఫార్ములాస్ అన్నమాట. ఈ స్టాండర్డ్ ఫార్ములాస్ యూజ్ చేసి కింద ఒక ప్రాబ్లం ఇచ్చారు, అది చూద్దాం. సొల్యూషన్ ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ tan of π/4 ప్లస్ టీటా ప్లస్ tan of π/4 మైనస్ టీటా ఈక్వల్ టు x అనుకున్నాడు. నెక్స్ట్ దెన్ tan స్క్వేర్ π/4 ప్లస్ టీటా ప్లస్ tan స్క్వేర్ π/4 మైనస్ టీటా ఈక్వల్ టు ఎంత అని అడిగిండు. సో ఈ ప్రాబ్లం చూస్తే మనకి స్టాండర్డ్ ఫార్ములాస్ రావాలి, దాన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు పైనది చూద్దాం. పైనది ఏంటిది, tan of π/4 ప్లస్ టీటా ప్లస్ tan of π/4 మైనస్ టీటా ఈక్వల్ టు x. నేను ఏం చేస్తున్నా అంటే బోత్ సైడ్స్ అప్లయింగ్ స్క్వేర్ అప్లై చేస్తున్న బోత్ సైడ్ స్క్వేర్ అప్లై చేస్తే ఏమవుతుంది, tan స్క్వేర్ బోత్ సైడ్స్ స్క్వేర్ అప్లై చేస్తే tan a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. ఇప్పుడు బోత్ సైడ్ ఇది a ఇది b అనుకుంటే దీన్ని a దీన్ని b అనుకుంటే a ప్లస్ బోత్ సైడ్స్ స్క్వేర్ అప్లై చేస్తున్నా, అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు x స్క్వేర్. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. a స్క్వేర్ అంటే ఏంటిది, tan స్క్వేర్ π/4 ప్లస్ టీటా ప్లస్ b స్క్వేర్ అంటే ఏంటిది, tan స్క్వేర్ π/4 మైనస్ టీటా ప్లస్ 2 ఇంటూ tan π/4 ప్లస్ టీటా ఇంటూ tan b వాల్యూ, b అంటే ఏంటిది π/4 మైనస్ టీటా ఈక్వల్ టు ఇక్కడ x స్క్వేర్ ఉంది కాబట్టి x స్క్వేర్. మనకు కావాల్సింది tan స్క్వేర్ ఏ tan స్క్వేర్ b అనుకుంటే ఇది tan స్క్వేర్ ఏ tan స్క్వేర్ b. దీన్ని తెలుసు ఏంటిది, tan π/4 ప్లస్ టీటా ఇంటూ tan π/4 మైనస్ టీటా అంటే ఏంటిది, దీని వాల్యూ 1. ఇందాక స్టాండర్డ్ ఫార్ములా చూసినాం, tan π/4 ప్లస్ టీటా మైనస్ టీటా వస్తే దీని వాల్యూ 1 పెట్టుకోవాలి కాబట్టి. సో దీన్ని నేను యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా, tan square of π/4 plus theta plus tan square of π/4 minus theta plus 2 into దీని వాల్యూ 1. సో 1 దీని వాల్యూ 1 కాబట్టి 1 పెట్టేసిన ఈక్వల్ టు x స్క్వేర్. సో tan స్క్వేర్ π/4 ప్లస్ theta ప్లస్ tan స్క్వేర్ π/4 మైనస్ టీటా ఈక్వల్ టు ఈ 2ని ఇటు పంపిస్తే x స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. సో లాస్ట్ ఫైనల్ ఆన్సర్ ఇది. సో దీన్ని ఏమన్సర్, x స్క్వేర్ మైనస్ 2 ఆన్సర్. సో ఇక్కడ స్టాండర్డ్ ఫార్ములా యూజ్ అయింది చూడండి, పైన యూజ్ చేసింది ఇక్కడ యూజ్ అయింది. డైరెక్ట్ 1 సబ్స్టిట్యూట్ చేసిన 2 ఇంటూ 1 2 వస్తుంది. ఈ 2ని ఇటు సైడ్ పంపించుకుంటే x స్క్వేర్ మైనస్ 2. సో ఫైనల్ ఆన్సర్ x స్క్వేర్ మైనస్ 2. పైన ఏది tan a
π/4 ప్లస్ టీటాని ఏ అనుకున్నా tan π/4 మైనస్ టీటాని బి అనుకొని బోత్ సైడ్ స్క్వేర్ అప్లై చేస్తే ఏంటిది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇక్కడేమో ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటిది a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో ఈ ఫార్ములాలో ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసిన ఇక్కడ మాత్రం స్టాండర్డ్ ఫార్ములా యూజ్ అయింది. డైరెక్ట్ 1 వస్తుంది. ఈ 2 ఇటు పోయేసరికి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 వచ్చింది. సో ఫైనల్ ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2. సో స్టాండర్డ్ క్వశ్చన్స్ అని చెప్పిన కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న క్వశ్చన్స్కి అన్నిటికీ 1 వస్తుంది. ఎట్లనో చూడండి. ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 90 degrees అయితే దెన్ tan ఆల్ఫా ఇంటూ tan బీటా ఈక్వల్ టు 1. అట్లాగే కాట్ ఆల్ఫా ఇంటూ కాట్ బీటా ఈక్వల్ టు కూడా 1. సో ఇక్కడ ఈ ప్రాబ్లం చూస్తే tan 1 degree ఇంటూ tan 2 degree డాష్ డాష్ ఇట్లా. సో అండ్ ఎక్కడ వరకు ఉంది? ఓన్లీ 90 degrees అని చెప్పిన కాబట్టి 89 వరకు ఉంది. సో ఇప్పుడు దీని సొల్యూషన్ ఏంటిది? tan 1 degree తీసుకుంటే దీనికి ప్లస్ ఏంటిది? tan 89 degrees అవుతుంది. ఇప్పుడు ఇవి రెండింటిని ప్లస్ చేస్తేనే మనకు 90 వస్తుంది. సో ఇట్లా ఎప్పుడైతే ఉన్నదో దాని వాల్యూ 1. సో డైరెక్ట్ ఇప్పుడు ఇవన్నిటికీ 1 వస్తుంది. ఇక్కడ 5, 10, 15, 85. ఇప్పుడు ఇక్కడ 5 తీసుకుంటే 85, 10 తీసుకుంటే 75 అట్లా తీసుకొని చేయాలి. సొల్యూషన్ tan 5 tan degrees tan 15 డాష్ డాష్ ఇట్లా. సో అండ్ tan 85 వరకే ఉంటుంది. ఎందుకంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 90 degrees కాబట్టి ఇట్లా ఎప్పుడైనా ఉన్నప్పుడు డైరెక్ట్ దాని వాల్యూ 1. సో ఇది కూడా అంతే. tan కాట్ సేమ్ కాబట్టి ఆన్సర్ 1. ఇది కూడా అంతే. 5, 10, 15 పోతుంది. ఇక్కడ 10, 20, 80 ఇట్లా 1 వస్తుంది. సో ఇవన్నీ స్టాండర్డ్ క్వశ్చన్స్. tan 1 to అప్ టు 89 వరకు ఉంటే 1. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 90 degrees అయ్యేటట్టు చూసుకోవాలి. సో 85 వరకే ఉంది. ఇక్కడ 5 నుంచి స్టార్ట్ అయింది. సో 1. ఇందాక మల్టిప్లై చూసినాం. ఇప్పుడు ఇది ఏంటిది? ఇందాక చూసింది మల్టిప్లై ఉన్నప్పుడు, అంటే మొత్తం మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 1. ఇప్పుడు ప్లస్ మైనస్ ఉన్నప్పుడు కూడా 1 వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఇక్కడ 10th క్వశ్చన్ చూస్తే tan a మైనస్ tan 60 మైనస్ tan 15 మైనస్ tan 60 ఇంటూ tan 15. దీన్ని చూస్తే ఏంటిది? tan a మైనస్ tan b ఫార్ములాగా కనిపిస్తుంది. సో tan a మైనస్ tan b అంటే tan a మైనస్ b ఫార్ములా ఏంటిది? tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. tan a tan b. ఇక్కడ ఫర్ సపోజ్ 1 అని అజ్యూమ్ చేసుకుంటే దీన్ని ఇటు సైడ్ పంపించుకోండి. అప్పుడు ఏమవుతుంది? 1 ప్లస్ tan a ఇంటూ tan b ఈక్వల్ టు tan a మైనస్ tan b. ఇప్పుడు ఇది ఇటు సైడ్ తీసుకోండి. 1 ప్లస్ tan a tan bని ఇటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది? 1 ఈక్వల్ టు ప్లస్ ఉన్నది ఇటు సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. అంటే tan a మైనస్ tan b మైనస్ tan a ఇంటూ tan b. సో దీని ఆన్సర్ ఏంటిది? 1. అంటే ఇక్కడ దీని ఆన్సర్ 1. సో ఇది ఈ ఫామ్లో ఉంది. ఈ క్వశ్చన్ మొత్తం ఈ ఫామ్లో ఉంది చూడండి. tan a అంటే 60 మైనస్కి మైనస్, tan b అంటే 15 మైనస్, మళ్ళీ tan a అంటే 60 అనుకున్నాం, మళ్ళీ ఇంటూ tan b అంటే 15. సో 15 దాని ఈక్వల్ టు 1. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ ఇది కూడా. సో tan of a minus b ఫార్ములా యూజ్ చేస్తే tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ కాబట్టి దీని ఆన్సర్ 1. ఇది చూడండి. tan 100 ప్లస్ tan 125 degrees ప్లస్ tan 100 ఇంటూ tan 125. ఇది ఏంటిది? tan a ప్లస్ b ఫార్ములా యూజ్ చేసి చూడండి. tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b.
ఇది 1గా అజ్యూమ్ చేసుకుంటే దీన్ని ఇటు సైడ్ పంపించుకుంటే 1 మైనస్ tan A tan B ఈక్వల్ టు tan A ప్లస్ tan B. సో దీన్ని ఇటు సైడ్ పంపించుకుందాం. అప్పుడు 1 ఇక్కడనే ఉంటుంది. ఇది ఇటు సైడ్ మైనస్ ఉంది కాబట్టి ఇటు సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. సో tan A ప్లస్ tan B ప్లస్ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి కూడా ప్లస్ మైనస్ ఉంది. సో ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. tan A ఇంటూ tan B. సో 1 ఈక్వల్, సో దీని ఆన్సర్ 1. ఈ ఫామ్ మొత్తం క్వశ్చన్ ఫామ్లో ఉంది చూడండి. tan A అంటే tan 100 ప్లస్ tan B అంటే 125 ప్లస్ tan 100, tan A అంటే 100, B అంటే 125. సో దాని ఆన్సర్ ఈజ్ 1. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దీనిది కూడా. సో ఏంటిది ఫార్ములా యూజ్ చేయకుండా డైరెక్ట్ 1 పెట్టేయచ్చు. tan A tan B ప్లస్ tan A tan B ఫామ్లో ఉన్నవన్నీ 1. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా tan A మైనస్ tan B మైనస్ tan AB ఫామ్లో ఉన్నవి కూడా 1. సో ఇట్లా వేయాలి. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 4 మెథడ్స్ కంప్లీట్ అయినాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.